హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే టేస్టీ హెల్దీ జొన్నతో ఇడ్లీ దోశ రెండు చూపిస్తున్నాను. అయితే శ్రమ తగ్గించడానికి ఒక బ్యాటరే ప్రిపేర్ చేస్తాము, కానీ దాంతో ఇడ్లీ అవుతుంది, దోశ కూడా అవుతుంది. అది కూడా టేస్టీగా వస్తాయి. చూడండి, ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నదో, ప్లఫీగా కూడా ఉన్నది కదా. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు యూజ్ చేస్తున్నాను. ఇందులో మనము రైస్ అసలు యూజ్ చేయము, జొన్నలు మినపప్పు ఆ రెండే యూజ్ చేస్తాము. కొలతలు ఎలా ఉంటాయంటే, ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో దానికి డబుల్ జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో జొన్నలు తీసుకున్నాను, సో దానికి హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఇక్కడ జొన్నలు, దానిలో కొంచెం మెంతులు వేసి కడిగేశాను. కడిగిన తర్వాత దానిలోని మంచినీళ్ళు అయితే వేసాను. ఎందుకంటే ఒక 4-5 అవర్స్ మనకి నానబెడతాం కాబట్టి ఆ వాటర్ నేను వేస్ట్ చేయను, గ్రైండ్ చేసినప్పుడు యూజ్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకొని దాన్ని కూడా ఒకసారి వాష్ చేసేయాలి. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను, సో కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేస్తున్నాను. మనకి మినపప్పు వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, సో మళ్ళీ వాటర్ కంటెంట్ తగ్గిపోతే సరిగ్గా నానవు. అందుకని ఎక్కువ వాటర్ వేసి నేను ఇక్కడ 5 అవర్స్ అయితే నానబెట్టి ఉంచేసాను. 5 అవర్స్ తర్వాత పొట్టుపప్పు కదా మినపప్పు, అది మంచిగా కడిగేసి ఇంకా గ్రైండర్ వేసాను అనమాట. ఇప్పుడు ముందు జొన్నలు వేసి తర్వాత మినపప్పు వేసాను. తర్వాత వాటర్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఇడ్లీకి కావాలి, దోశకు కూడా కావాలి కదా. సో కరెక్ట్గా వాటర్ వేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చూసారు కదా. ఇది నేను ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి ఉంచేసాను. సో మనం న్యాచురల్ ఫర్మెంటేషన్ చేస్తే మనకి ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ కానీ, ఎసిడిటీ కానీ, ఇండైజేషన్ ఇలాంటివి ఏవి ఉండవు. చూసారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. సో ఇలా ఫర్మెంట్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఉప్పు వేసి, వాటర్ కూడా కొంచెం వేసి, ఇడ్లీ బ్యాటర్కి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఫర్మెంటేషన్కి బేకింగ్ సోడా అవి కూడా వేసేస్తారు కదా, సో అలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. చల్లగా ఉన్న ప్లేసుల్లో అయితే తొందరగా ఫర్మెంట్ అవ్వదు కదా, సో వాళ్ళు బేకింగ్ పౌడర్ గట్టా యూజ్ చేస్తారు. సో అలా కాకుండా ఒకరోజు ఎక్స్ట్రా ఫర్మెంటేషన్కి వదిలేయండి, అంతే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మ్యాక్సిమం బేకింగ్ సోడా అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. అయితే ఇది ఈజీగా రావడానికి ప్లేట్కి నెయ్యి గట్టా రాస్తారు, నెయ్యి కానీ నూనె కానీ అలా కూడా రాయొచ్చు, కానీ అలా రాయకుండా కూడా మంచిగా ఇడ్లీ వస్తుంది. అందుకనే నేను రాయకుండా మీకు చూపిస్తున్నాను. నేను జస్ట్ ఇడ్లీ ప్లేటు క్లీన్ చేశాను అంతే, వాటర్తోని క్లీన్ చేసిన తర్వాత ఇలా పెట్టేశాను ఇడ్లీ. ఇంకా జొన్నల సంగతికి వస్తే మనకి తెలిసిందే, జొన్నలు అనేది చాలా మంచిది. ఇక్కడ మనం రైస్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇంకా మంచిది. సో దీనిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, సో డైజెషన్కి బాగుంటుంది. నెక్స్ట్ షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, సో హార్ట్కి చాలా మంచిది. ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గట్టా ఏమీ ఉండవు. ఇందులో మనకి కాల్షియం అవి ఉంటాయి కాబట్టి బోన్ స్ట్రెంత్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచుతుంది. ఇక్కడ ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఆ బ్యాటరే వేరే చిన్న బౌల్లోకి తీసుకొని, దోశకి ఎలా అయితే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి కదా, సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దోశ పిండిలాగా రెడీ చేసుకున్నాను. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత, బాగా వేడెక్కాలి ప్యాన్, అప్పుడు మంచిగా దోశ వచ్చేస్తుంది. దోశ ఒకసారి వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లో ఉంచండి, ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతుంది. సో మీరు ఫుల్లో ఉంచారంటే మాడిపోతుంది. సో దోశ వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి, దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోశలు అయితే కూడా వేసాను. చూడండి ఇది కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అంటే అసలు ప్యాన్కి అంటుకోదు. మనం అనుకుంటాం కదా రైస్ లేకపోతే సరిగ్గా దోశ ఫ్లిప్ అవ్వదు, లేకపోతే ప్యాన్కి అంటుకుపోయిన దోశలు సరిగ్గా రావు అని. ఇది మాత్రం చాలా నీట్గా వచ్చేస్తుంది. దేంతో ప్రిపేర్ చేసామని చెప్పకుండా దోశ అనేది ఇస్తే ఎవరికి అసలు తెలియదు. సో నేను ఈజీగా ఫ్లిప్ అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది చూసారా, అంటే చక్కగా రోస్ట్ అయింది. సో నార్మల్ దోశలానే వస్తాయి, మీకు టేస్ట్ కూడా అసలు ఏం డిఫరెన్స్ తెలీదు, కానీ హెల్తీ. సో అలాగే నేను దోశలు కూడా అయితే ప్రిపేర్ చేస్తాను, పక్కన ఇడ్లీ కూడా అయిపోతుంది. సో దీనిలోకి పలుకుల చట్నీ బాగుంటుంది, టమాటో చట్నీ బాగుంటుంది. ఇక్కడ మేము ఈరోజు అయితే చికెన్ కర్రీ ఉన్నది, సో దాంతో సర్వ్ చేసుకొని మేమైతే ఎంజాయ్ చేస్తాము. చూసారు కదా, దోశ బాగా వచ్చింది, ఇడ్లీ కూడా మీకు చూపిస్తాను. మీలో ఎంతమంది ఆల్రెడీ జొన్నలు యూజ్ చేస్తున్నారో నాకైతే కమెంట్ చేయండి. దోశలు అయితే అయిపోయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
నెక్స్ట్ ఇడ్లీ కూడా అయిపోయింది. అది కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. అసలు అంటుకోదని చెప్పాను కదా, చూడండి ప్లేట్కి అసలు అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. చూసారు కదా. సో తప్పకుండా ఇడ్లీ దోశ రెండు కూడా ఒక బ్యాటర్తోనే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. చక్కగా రెండు టిఫిన్లో ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసేయచ్చు. మన పిల్లలు ఒకరోజు దోశ అంటారు, ఒకరోజు ఇడ్లీ అంటారు కదా. సో వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా సరే మనం ఇన్స్టెంట్గా వేసి అయితే ఇచ్చేయచ్చు. ఈ ఒక్క బ్యాటర్ రెడీ చేసుకుంటే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ హెల్దీ బ్రేక్ఫాస్ట్. బాయ్. Please like, share and subscribe.